పెళ్లి కార్డు ఇవ్వలేదని అనుకున్నావు, మర్చిపోతావా? పోతావు, ఆగరాదు 2 నిమిషాలు. దొరకలే రామలింగకి ఏం కావాలి? కొడుకుని బోలో రామలింగ చెల్లెలు కొడుకు. నాకు ఆయన బావ అవుతాడు. వాళ్ళు వస్తురా? మరి వస్తారు. వాళ్ళకెందుకు ఇయ్యారు ముషం పెళ్ళి అందరు మనం. మళ్ళీ ఫోన్ చేస్తా పొలాన్ని పిలిచి. మర్చిపోకు, మళ్ళా నువ్వు మర్చిపోతావు. అయింది వస్తలే బిడ్డ. ఈ నుంచే పోతా రేపు. పోయేటప్పుడు పెళ్లికి పోయేటప్పుడు కార్లోనే ఎక్కించుకపోతా. రాకపోతే ఆయనకి ఇచ్చిన అందరికి ఇచ్చిన నువ్వే కనిపిస్తలేవు. వస్తలేదు. అతను నాకు మాత్రం తెలియదు, కానీ పెళ్ళికి రా అని ఇన్విటేషన్ ఇచ్చిన. ఏమంటాడో చూద్దాం. ఎటుపోతున్నావు? ఊరుండే మీది? తిమ్మనగూడమా? నీ పేరేం పేరు ఉండే? నేను మర్చిపోయినా. ఎవరు మీకు చెప్పు. మాది తిమ్మనగూడెం పక్కన ఉండేగా. కేలకంటిగూడెం తాడి చెట్లు ఉన్నాయి చూడు, ఆడ. పాతూర్లో. కానీ ఎటు పోతున్నా నేను మొన్న? నేను సత్యం. ఇప్పుడు బోడ రామలింగ తెలుసా? బోడ రామలింగ గొల్లులే. బోడ రామలింగ మొన్న నీకు పెళ్లి, రేపు నాది పెళ్లి పెట్టుకున్నా. అయితే పెళ్లి కార్డు ఇద్దామని వచ్చినా నువ్వు లేవు మీ ఊర్లో. కానీ గుర్తుపాటు మీ ఇల్లు దొరకాలి నాకు. వెంకన్న అది ఊరబైకి, అది ఊరి బయటికి. వెంకన్న, పరమేశ, ఉంటారా మీరు? ఇక్కడ ఉంటున్నావా? నేను బంక్ లో ఉంటా. ఆచ్మేనా? పెళ్లి కార్డు ఇద్దామని పోయినా నాకు మీ ఇల్లు దొరకలే. రామలింగకి ఏం కావాలి? కొడుకుని బోలో రామలింగ చెల్లెలు కొడుకు. రేపు పెళ్లి పెట్టుకున్నాను, రా ఇంటికి. ఏడా? ఈ ఫంక్షన్ హాల్ అశోక గార్డెన్స్ లా. ఇల్లేనా? సామాన్ కోసం పోయి కార్డు ఇద్దామని వచ్చినావు. సామాన్ కోసం పోయినా వస్తున్నా, కనిపిస్తున్నావు నువ్వు. రేపేనా? రేపు పిల్లని తీసుకొస్తాం, వెళ్ళిండి పెళ్లి. బండి ఏది మరి? బండి అగోది. ఆడికి పోతున్నావు మరి? ఇటు ఆడికి పోయేస్తున్నావు. పెళ్లి కార్డు ఇవ్వలేదని అనుకున్నావు, మర్చిపోతావా? పోతావు, ఆగరాదు 2 నిమిషాలు మాట్లాడు. 4 వస్తుంది కదా రామలింగాడు. ఇంకెందుకు బాగా? నువ్వు మర్చిపోయావు మరి. ఏం పోను మాలుడి మా చెల్లెలు కొడుకాడు. ఆడు పెద్దలు కాడు, పెద్దగాడు వస్తున్నా. ఓ ఆ పెద్దలా? వాళ్ళ తమ్ముడు ఏం చేస్తా? వాళ్ళ తమ్ముడు అంటే నేను సొంతం కొడుకుని కాదు, వాళ్ళ పెళ్ళం ఉందా, వాళ్ళ పెళ్ళం వాళ్ళ అంటే మా పిన్ని అట్లా. ఆయనగా నాకు బాబాయ్. పెద్దగాడు అంటే వాళ్ళ తమ్ముడు. నేను చూసినా, నువ్వు కలుస్తావేమో అనుకున్నా, కానీ ఇంటికి పోతే కార్డు ఇద్దామని నువ్వు కనిపించట్లేవు. సరే పోతావు, అంత అర్జెంట్ ఉందా? ఏం లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తావు రోడ్డు మీద? కలిస్తే నువ్వు 4 రోజులకు కలిస్తే చెప్పు. అట్ట పోదాం. పోదాం. తిన్నావా మరి? పొద్దున తిన్నావు. ఇల్లు ఎంత? శాలరీ ఎంత మరి? అన్నం పెడతారు, 5,000 ఇస్తారు. 5,000? పొద్దునకి ఏం లేదు. నైట్ వర్కా? పొద్దు 5 గంటల నుంచి ఉండాలి. పొద్దున 7 గంటలకి ఎట్లా? ఈడ రూమ్ యాడ్ ఉంటావు మరి? అల్లే రూమ్ ఉంది, మంచం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి పెళ్ళికి మర్చిపోకుండా రావాలి నువ్వు. గ్యారెంటీ వస్తానే. రాకపోతే వస్తాను. కార్డు బంకులకు వచ్చి కార్డు ఆడికన్నా వచ్చిస్తా. నువ్వు కనిపించలేదు ఇంటికి పోతే. వస్తానుగా. నెంబర్ నాది నెంబరా? రాసుకో. రాదు. నువ్వు వెళ్ళేది. పెన్ను ఉన్నది? పెన్ను లేదు. నీ కాడ లేదు, నా కాడ లేదు, నీ కాడ లేదుగా. నేను వస్తా, ఈయనే పోయేటప్పుడు వచ్చి ఇచ్చిపోతా. రాదు, నువ్వు రాపు. పెద్దలు కూడా పోయినా, పెద్దల కాడికి కూడా పోయినా. అలా పెద్దనాన్నకి ఆయనకి ఇచ్చిన అందరికి ఇచ్చిన నువ్వే కనిపిస్తలేవు. వస్తలేదు. మర్చిపోకు. సరే మరి, బాయ్.
మాలునికి అయితే రేపు రా, మర్చిపోకు నా పెళ్ళికి, మర్చిపోవద్దు నువ్వైతే. మాలు అంటే బీరం సైజులు పెళ్ళి ముషంపల్లి బీరమని సైదులు నాకు చుట్టమే. ఆయనకైనా బిడ్డనిచ్చింది. ఏం పేరు ఉండే? సైదులు. అక్క పేరు రత్వమ్మ. నాకు ఆయన బావ అవుతాడు. వాళ్ళు వస్తురా మరి? వస్తారు. వాళ్ళకెందుకు ముషంపల్లి అందరు మనోళ్ళే. మాలు ఫోన్ చేస్తా పొలాన్ని పిలిచి. మర్చిపోకు, మళ్ళా నువ్వు మర్చిపోతావు. అయింది వస్తలే బిడ్డ. ఈ నుంచే పోతా రేపు. పోయేటప్పుడు పెళ్ళికి పోయేటప్పుడు కార్లోనే ఎక్కించుకుపోతా రాకపోతే. సరే మరి బాయ్, ఉంటా.